తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఆవశ్యకతపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఎస్ఎఫ్ఐ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈసీఎల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం ఆవశ్యకత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫీజు నియంత్రణ చట్టం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయాలని, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1400కు పైగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయని, ఈ విద్యా సంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ సిబిఎస్ఈ విద్యా సంస్థలు అనేకం ఉన్నాయన్నారు. ఈ విద్యా సంస్థలకు ఫీజుల నిర్ణయం ఎంత ఉండాలి, ఎంత నిర్ణయం చేయాలనేది కూడా విద్యా అధికారులే నిర్ణయం చేసినట్లుగా కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ సిబిఎస్ఈ విద్యా సంస్థలని ప్రోత్సహిస్తోంది విద్యా అధికారులే అని జిల్లా వ్యాప్తంగా ప్రచారం అవుతోంది. ఫీజు నియంత్రణ చట్టం అమలు కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి రూపొందిస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్య అతిథిగా నాగరాజు మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి చొరవ చూపలేదన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 374 విద్యా సంస్థల్లో సర్వే చేసినట్లు తెలిపారు. కాబట్టి డబ్బులు చదువుకోవాలనే సిద్ధాంతం వాళ్ళ లక్ష్యాన్ని మనం తొలగించాలి. ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో బుక్స్కి నర్సరీ పాపాలకు సంబంధించింది నర్సరీ చదువుకోవాలంటే 10,000 రూపాయలు పుస్తకాలు కట్టవలసి వస్తుంది. అట్లాగే 8th 10th హై ఎడ్యుకేషన్ వెళ్తే 16,000 17,000 పుస్తకాలకి కట్టాలి. మరి ఈ ఫీజులు నియంత్రించడానికి చట్టాలు ఎక్కడా లేవా అంటే ఈ దేశంలో 15 రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి. గుజరాత్ బీజేపీ పరిపాలన చేస్తున్న గుజరాత్, బీజేపీ పరిపాలన చేస్తున్న మహారాష్ట్ర, బీజేపీ పరిపాలన చేస్తున్న ఉత్తరప్రదేశ్ లో కూడా ఫీజుల నియంత్రణ చట్టాలు ఉన్నాయి. వాటితో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా ఫీజుల నియంత్రణ సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలని అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.